నేను చాలా సైక్లోన్లు హ్యాండిల్ చేశాను. నాట్ నౌ, ఫ్రమ్ ది బిగినింగ్. ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో 96, 97 ఆ ప్రాంతంలో హరికేన్ వచ్చింది. అప్పుడు కొన్ని వేల కొబ్బరి చెట్లని పడిపోయినాయి. చాలా ఉధృతంగా వచ్చింది. కొన్ని వందల వేల డెడ్ బాడీస్ ఫిషర్మెన్ విలేజెస్ లో అయితే ఫ్లోట్ అయ్యే పరిస్థితికి వచ్చింది. కొన్ని వేల అనిమల్స్ అయితే చనిపోయినాయి. అది అయిన తర్వాత మళ్ళా ఒకసారి మీరు చూస్తే అనేక సార్లు అనేక సైక్లోన్స్ చూసినప్పుడు హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ తెగిపోతుంది, ఊరంతా కొట్టుకోబోతుంది కిందనంత చెప్పి పెద్ద భయంకరమైన వాతావరణం క్రియేట్ అయింది. అక్కడే ఉండి మానిటర్ చేశాం, దాన్ని కంట్రోల్ చేశాం. అదే మరిగా మన దగ్గర ప్రిపేర్ అయితే సూపర్ సైక్లోన్ ఒరిస్సా క్రాస్ అయితే మనం మెషరీ అక్కడికి పంపించాం. అక్కడ కూడా వాళ్ళ ఫస్ట్ రోడ్ అంతా క్లియర్ చేసుకుంటూ పోయి భువనేశ్వర్ లో సీఎం కి ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఫోన్ ఇచ్చాం. ఇంకో పక్క ఉద్హుద్, ఆ రోజు ఉద్హుద్ కూడా ఒక పెద్ద ఎత్తున వచ్చి విశాఖపట్నం మొత్తం అతలాకుతలం అయిపోతే ఒక వారం రోజులు రికవర్ చేశాం. ఈ విధంగా ఇంకా మీరు చూస్తే తిత్లీ కూడా, ఆ తర్వాత తిత్లీ వచ్చింది. నిన్న మొన్న మళ్ళా చూస్తే బుడమేరు కూడా వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత ఈసారి ఒక 16 నెలలుగా టెక్నాలజీని పర్ఫెక్ట్ గా తయారు చేశాం. ఇక్కడ మీరు చూసినటువంటి ప్రెజెంటేషన్ లో చాలా సిస్టమేటిక్ గా టెక్నాలజీ అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం చేసి దాన్ని ఎక్కడికక్కడ మీరు చూస్తే నేను చాలా సార్లు మీకు చెప్పాను, 1 గవర్నమెంట్ 1 సిటిజన్. దెర్ ఆర్ సో మెనీ మల్టీ డిపార్ట్మెంట్స్, లైన్ డిపార్ట్మెంట్స్, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫంక్షన్ చేస్తూ ఉంటారు. ఇది అల్టిమేట్ గా స్టాండ్ అలోన్ సిస్టమ్స్ ఆర్ వర్కింగ్. పై ఆఫీసర్ కింది వాళ్ళకి చెప్పాలి, కింది వాళ్ళు మళ్ళా కిందికి చెప్పాలి, లాస్ట్ మైల్ వేకుందికి చాలా డిలే, అబ్నార్మల్ డిలేస్ అన్ని ఉంటాయి. నాకు లాస్ట్ టైం మీరు చూస్తే చాలా రివ్యూ మీటింగ్లు కూడా మిడ్ నైట్ పెట్టుకునేవాళ్ళం. అందరిని పొమ్మని చెప్పి, తిరగమని చెప్పి, మళ్ళా రమ్మని మిడ్ నైట్ వరకు మీటింగ్లు పెట్టి మళ్ళా అందరికి గైడ్ లైన్స్ ఇచ్చి మళ్ళా పంపించాం. మీరు మొన్న కూడా బుడమేరులో చూసుకుంటారు. అందరినీ 200 మందిని ప్రతి ఒక్క 3000, 4000 ఒకరు ఇన్ఛార్జ్ పెట్టి మొత్తాన్ని పెట్టి మానిటరింగ్ చేశాం.